హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్ ఉన్నాయి, మనం ఫ్యాట్ లాస్ ఎన్ని విధాలుగా అవ్వచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫ్యాట్ని ఎందుకు గెయిన్ అవుతున్నామో తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్యాట్ అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రా ఎనర్జీ. ఇప్పుడు మనం ఫుడ్ తింటే మనకి ఫుడ్ నుంచి ఎనర్జీ వచ్చింది. మనం డైలీ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఫుడ్ తిన్నామనుకో, అప్పుడు ఆ ఎక్కువ ఫుడ్ అంటే ఎక్కువ ఎనర్జీ అనేది మనకి అవసరం లేదు కాబట్టి ఆ ఎక్కువ ఎనర్జీ ఫ్యాట్ ఫామ్లో మన బాడీలో స్టోర్ అయ్యింది. సో ఆ ఎక్కువ ఎనర్జీ ఫ్యాట్ని బర్న్ చేయాలంటే మనకు అవసరమైన దానికన్నా తక్కువ ఫుడ్ తినాలి. సో మనకి ఎనర్జీ కొంచెం తక్కువ ఉండిద్ది కాబట్టి ఆ స్టోర్డ్ ఎనర్జీ అనేది బర్న్ అయ్యింది. అంటే తక్కువ ఫుడ్ని కొంచెం తక్కువ ఫుడ్ని తినాలి. సో ఇప్పుడు ఫ్యాట్ లాస్లో 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ గురించి మాట్లాడదాం. ఈ టైప్ 1 ఫ్యాట్ లాస్లో ఏంటంటే ఎక్సర్సైజ్ ఏం చేయకుండా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. టైప్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్లోకి వస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్ ఉంటాయి. ఈ దాంట్లో నేను ఏ టైప్ ఫాలో అవుతున్నాను అనేది కూడా మీకు చెప్తా. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ లాస్కి వస్తే, ఈ టైప్ ఆఫ్ ఫ్యాట్ లాస్లో మనం ఎక్సర్సైజ్ ఏం చేయకుండా కూడా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. అది ఎలా అంటే ఇందాక చెప్పినట్టు తక్కువ ఫుడ్ తినటం వల్ల సో మనకి ఫ్యాట్ అనేది బర్న్ అయ్యింది. ఇది అంత రికమెండెడ్ టైప్ కాదు. ఇప్పుడు టైప్ 2లోకి వస్తే ఏదైనా యాక్టివిటీ ఇంక్లూడ్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఎంత ఫుడ్ తింటున్నారో అంతే తినండి. దాంతోపాటు ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ కార్డియో చేయండి, లైక్ వాకింగ్. అప్పుడు కూడా మీరు మెల్లగా ఫ్యాట్ లాస్ అవుతారు. ఇది కొంచెం ఫస్ట్ టైప్ కంటే కొంచెం బెటర్. ఇప్పుడు మన లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. అదేంటంటే మనల్ని సుధీర్ అడుగుతున్నారు, వితౌట్ జిమ్ ఓన్లీ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ కావాలి బ్రో, డైట్ ప్లాన్ అండ్ కార్డియో సరిపోద్దా? దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, సరిపోద్ది. అండ్ అగైన్ మనం ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ నుంచి పర్టికులర్గా బెల్లీ ఫ్యాట్ నుంచే మనం ఫ్యాట్ని రెడ్యూస్ చేయలేం. మనం ఆ బెల్లీ ఏరియా నుంచి ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్ అనేది మనం తగ్గించుకోవాలి. సో టార్గెట్ స్పేస్ నుంచి ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవ్వదు, మనం ఓవరాల్ బాడీ ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవాలి. అది ఎలా అంటే క్యాలరీ డెఫిసిట్లో ఉంటాం, క్యాలరీస్ని కొంచెం తక్కువ తింటాం. ఈ క్యాలరీస్ అంటే మనకి ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని క్యాలరీస్ అనే టర్మ్తో యూజ్ చేస్తాం. సో మనం ఈ తినే క్యాలరీస్ కూడా క్వాలిటీ క్యాలరీస్ ఇంక్లూడ్ చేయండి. క్యాలరీస్లో కూడా అన్హెల్దీ క్యాలరీస్ ఉంటాయి, హెల్దీ క్యాలరీస్ ఉంటాయి. హెల్దీ క్యాలరీస్ని చూస్ చేసుకోండి ఇప్పుడు. సో ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్లో ఉంటే ఫ్యాట్ లాస్ అవుతారు. యాక్టివిటీ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. సో మీరు యాక్టివిటీ యాడ్ చేయకుండా కూడా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, యాక్టివిటీ యాడ్ చేసి కూడా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. సో కార్డియో విషయానికి వస్తే కార్డియో అనేది చాలా మంచిది. మన కార్డియోలో 2 టైప్స్ ఉంటాయి, లో ఇంటెన్సిటీ, మోడరేట్ టు హై ఇంటెన్సిటీ కార్డియో. ఇప్పుడు లో ఇంటెన్సిటీ అంటే లైక్ వాకింగ్, మోడరేట్ టు హై ఇంటెన్సిటీ వచ్చేసి లైక్ జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్. సో నేను కరెంట్లీ వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో చేస్తున్నా. డైలీ నియర్లీ 1 అవర్ దాకా లో ఇంటెన్సిటీ కార్డియో చేస్తున్నా, అది వాకింగ్. డైలీ 1 అవర్ దాకా వాకింగ్ చేస్తున్నా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే డైరెక్ట్గా మనం పర్టికులర్ ఒక రీజన్ నుంచి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గించలేం, ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గిగలం. సో ఖచ్చితంగా కార్డియో చేస్తా, జిమ్కి వెళ్ళకుండా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. ఈ టైప్ అనేది బెటర్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇప్పుడైతే మీరు క్యాలరీస్ మళ్ళీ పెంచుతారో మీ బాడీ ఫ్యాట్ అనేది కూడా మళ్ళీ మెల్లమెల్లగా పెరిగిపోద్ది. ఫస్ట్ టైప్ ఏం యాక్టివిటీ చేయకుండా ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేసి ఫ్యాట్ లాస్ అవటం కంటే ఇలా యాక్టివిటీ యాడ్ చేసి ఫుడ్ కొంచెం కంట్రోల్లో తిని ఫ్యాట్ లాస్ అవుతాం, ఇంకా హెల్దీ వే. సో దీనికన్నా హెల్దీ వే ఏంటంటే కార్డియో చేయడంతో పాటు మజిల్ని బిల్డ్ చేయడం. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫ్యాట్ లాస్లో మనం ఎక్కువగా మన బాడీ వెయిట్ ఎంత ఉంది అనేది ఎక్కువగా మెజర్ చేసుకోం, మనం ఎలా కనిపిస్తున్నాం అనేది మెజర్ చేసుకుంటాం. మన ఫ్యాట్ లాస్ని ఎలా ప్రోగ్రెస్ చేసుకుంటామంటే మనం ఎలా కనిపిస్తున్నామని ప్రోగ్రెస్ చేసుకుంటాం. మన స్ట్రెంగ్త్, మన అపియరెన్స్, మన బాడీ మాస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఈ టైప్ అనేది ఫాలో అవుతాయి. ఇది ఎలా అంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే కొంచెం తక్కువ తింటాం, దాంతోపాటు కార్డియో యాడ్ చేస్తాం. డైలీ 30 మినిట్స్ అయినా కార్డియో చేయాలి, లైక్ వాకింగ్. దాంతోపాటు వెయిట్స్ని లిఫ్ట్ చేయాలి. లేదు బ్రో జిమ్కి వెళ్ళకుండా అంటే మనం ఇంట్లో ఉండి కూడా బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ లైక్ స్క్వాట్స్, పుషప్స్ ఇలాంటి బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేసి కూడా మనం ఇంట్లో ఉండి కూడా మజిల్ బిల్డ్ చేయొచ్చు. నా హోమ్ వర్కౌట్ వీడియో ఒకటి మీకు లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, అది చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ 2 టైప్స్ మాట్లాడుకున్నాం కదా, దానికంటే ఈ టైప్ 3
ఎందుకు బెటర్ అంటే మీరు వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల మీ స్ట్రెంగ్త్ అనేది పెరిగిద్ది, మీ మజిల్ స్ట్రెంగ్త్ పెరిగిద్ది, మీ బోన్ స్ట్రెంగ్త్ పెరిగిద్ది. సో కార్డియో చేయటం వల్ల అఫ్ కోర్స్ మీ హార్ట్ హెల్త్ పెరిగిద్ది, సర్క్యులేట్ సిస్టమ్ బెటర్గా అయింది. సో ఫ్యాట్ లాస్లో యాక్టివిటీ చేయకుండా ఫ్యాట్ లాస్ అవటం కంటే ఇలా యాక్టివిటీ చేసి ఫ్యాట్ లాస్ అవటం చాలా బెటర్. సో ఈ థర్డ్ టైప్ని ఫాలో అవ్వండి. నేను కరెంట్గా ఈ టైప్నే ఫాలో అవుతున్నా. మనం ఈ వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల మన మజిల్ అనేది స్లోగా బిల్డ్ అవుద్ది. ఈ మజిల్ బిల్డ్ అవటం వల్ల మన రెస్టింగ్ క్యాలరీ బర్నింగ్ అనేది పెరిగిద్ది. ఇప్పుడు మనకి ఎక్కువ మజిల్ మాస్ ఉందనుకో మన బాడీలో, మనం ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తాం. మనం రెస్టింగ్ పీరియడ్లో కూడా కూర్చొని ఉన్నప్పుడు కూడా మజిల్ లేనోడితో కంపేర్ చేస్తే మజిల్ ఉన్నోడు కొంచెం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాడు. సో దానివల్ల నువ్వు కొంచెం ఎక్కువ క్యాలరీస్ తినచ్చు, ఎక్కువ ఫుడ్ తినచ్చు. సో థర్డ్ టైప్ ఈజ్ బెటర్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తా. సో ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్స్. నా వర్కౌట్ కూడా చూపిస్తా. మళ్ళీ జిమ్లో కలుద్దాం. మన మజిల్ని బిల్డ్ చేయడానికి ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేయండి. చాలామంది వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే వెయిట్స్ని ఫాస్ట్గా కిందకి పైకి మూవ్ చేస్తూ ఉంటారు, ఆ మజిల్ని ఫీల్ అవ్వరు. ఇలా చేయకండి. వెయిట్స్ని లిఫ్ట్ చేసినప్పుడు మన మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్స్ని కంట్రోల్గా మూవ్ చేయండి. నెగిటివ్ రెప్స్ని కూడా స్లో అండ్ కంట్రోల్గా చేయండి. మజిల్ని కాంట్రాక్ట్ చేస్తా ఫీల్ అవుతా చేయండి. వీడియో వస్తే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.